బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామంలో మొదలు పెట్టడానికి గౌరవ రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మండలంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా బైరెడ్డిపల్లిలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి సోదరిమణులకు, పత్రికలు, విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఆర్థికంగా పతనావస్థలో ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతూ అటు సంక్షేమం ఇటు అధిక అభివృద్ధి రెండింటినీ కూడా సమపాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆనాడు మీకు మాట చెప్పారో, ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం అంచెలంచెలుగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా చేరుతున్నాయని తెలుసుకోవడానికి రాష్ట్ర మంత్రులను కూడా నియోజకవర్గాలకు, గ్రామాలకు పంపించి ఆ విషయాలు ప్రజల దగ్గర నుంచి కూడా తెలుసుకొని ప్రజారంజక పాలన సాగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, మొట్టమొదటగా పెన్షన్ కార్యక్రమం ఆనాడు 2250 ఇచ్చేటువంటి పెన్షన్ ను ఒకే దఫా 4000 పెంచడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి మాట చెప్పినటువంటి రోజు నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత వరకు కూడా 3 నెలలు దాదాపు 4000కు మరి 3000 కలిపి 7000 రూపాయలు ప్రభుత్వం వచ్చిన వెంటనే వేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అదే కాదు, ఈ రోజు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం గత ప్రభుత్వంలో చదువుకునేటువంటి పిల్లలుంటే ఆ ఇంట్లో ఒక్కరికే ఆ సౌకర్యం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉంటే వారి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి ఆ రోజు మాట్లాడారో, ఈ రోజు ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం. సంవత్సరం